హై వ్యూస్, ఈ రెండు కదా ఒక గొప్ప వీడియో ఇద్దాం అనుకున్నా. మొత్తం రెడీ చేస్తున్నా కంటెంట్ ఏది బాగుంది ఏంటని. ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నాడు ఇంతకు మించినటువంటి బెస్ట్ కంటెంట్, బెస్ట్ వీడియో నాకు కనపడదు. ఆనాడు త్రేతాయుగంలో ఇక్ష్వాకు రాజు వంశులలో భగీరథుడు ఎటువంటి వాడు, దేనికోసం ఆ రోజు తపస్సు చేసి దివి నుంచి భూమికి గంగని తీసుకువచ్చాడు. ఈ రోజు కలియుగంలో ఆంధ్రుల కోసం చంద్రబాబు నాయుడు చేస్తుంది కూడా తెలుగు తల్లికి జలహారతి. శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు, అనంతపురం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి నేల పుడమ తల్లి పులకించాలి, నీటి బొట్టు తాకి ప్రతి ఎకరం తడవాలి, అలాగే ప్రతి గొంతు తాగాలి. త్రాగునీరు అన్నప్పుడు ఎక్కడ సమస్య ఉండదు, సాగునీరు అన్నప్పుడు ఎక్కడ లోటు అనేది రావద్దు. కొన్ని లక్షల ఎకరాలు మరలా సాగులోకి రాబోతున్నాయి, మాగాడి పొలాలు కాబోతున్నాయి. అండ్ కరువు ప్రాంతాలు అని పిలువబడే కొన్ని ప్రాంతాలు ఏవైతున్నాయి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో, అవి ఇక మీదట కరువు ప్రాంతాలు కాదు, చక్కగా పుష్కలంగా తాగునీరు దొరుకుతుంది అన్నట్టుగా ఉండాలి. దానికోసం తెలుగు తల్లికి జలహారతి. పోలవరం రైట్ కెనాల్ నుంచి బనగచర్ల హెడ్ రెగ్యులేటరీ వరకు ఆ కనెక్టివిటీ పాయింట్ ఎలా, అక్కడి నుంచి రాయలసీమ ఎలా సస్యశ్యామలం చేస్తారు, అది ఉత్తరాంధ్ర తోటపల్లి ప్రాజెక్టుకి సంబంధించి అది ఎలాగా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మీకు ఇక్ష్వాకు రాజవంశం, సూర్యవంశ రాజవంశం సంబంధించి చిన్న కథ చెప్తాను. కథ కాదు, రియాలిటీగా ఒక రకంగా రామాయణం నిజం. ఇప్పుడు నేను చెప్పే కథ నిజం. సూర్యవంశమైనటువంటి సగరుడు ఒకసారి అశ్వమేధ యాగం తలపెట్టాడు. ఈయనకి కేశిని, సుమతి అని చెప్పేసి ఇద్దరు భార్యలు. కేశినికి ఏమో అసమంజసుడు పుడతాడు, తర్వాత సుమతికేమో 60 మంది పిల్లలు పుడతారు. వీరిని సగర కుమారుడు కాబట్టి సగరులు అంటారు. ఈ అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఆ అశ్వం ఏదైతే ఉందో దానిని ఇంద్రుడు అపహరించి పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేస్తున్న అక్కడ బంధిస్తాడు. ఈ సగర కుమారులు మొత్తం 40,000 మంది వెతుకుంటూ చివరికి కపిల మహర్షి అక్కడ ఉందని చెప్పేసి వెళ్తారు, చూస్తారు. అక్కడికి వెళ్ళేసి దిక్కువైనటువంటి భయంకరమైనటువంటి సౌండ్స్ చేస్తారు, రణగణ ధ్వనులు లాంటివి, ఒక రకమైనటువంటి నీచమైనటువంటి శబ్దాలు, లేదన్నప్పుడు ఎలా చెప్పాలంటే బొంగులు శబ్దాలు అనేటువంటి కంప్రమడతా ఉండిద్ది అన్నట్టు ఆ సౌండ్స్. దాంతో ఇక కపిల మహర్షికి కోపం వచ్చేసి వాళ్ళని భస్మం చేసేస్తాడు. ఏరో పేర్రా వీళ్ళు అని చెప్పేసి ఎత్తుకుంటూ వెళ్తే చివరికి అక్కడ ఉన్నారని తెలియదు. దెన్ కపిల మహర్షిని అడుగుతారు. ఆయన చెప్తాడు, దివిలో ఉన్నటువంటి గంగ భూమికి వస్తేనే వీరికి శాప విమోచన కలుగుతుంది, సద్గతులు కలుగుతాయి అని చెప్పేసి అంటాడు. దాని ఇక సగరుడు తపస్సు ప్రారంభిస్తాడు. ఆయన వల్ల కాదు. ఆయన కొడుకు అసమంజసుడు, ఆయన ట్రై చేస్తాడు, ఆయన వల్ల కాదు. ఈ అసమంజసుడు కొడుకు అంశుభద్రుడు, ఆయన ట్రై చేస్తాడు, ఆయన వల్ల కాదు. ఆయన కొడుకు దిలీపుడు ట్రై చేస్తాడు, ఆయన వల్ల కాదు. ఈ దిలీపుడు కొడుకే భగీరథుడు, ఈ భగీరథుడు తపస్సు చేస్తాడు. దెన్ గంగ ప్రసన్నమైంది, నేను భూలోకానికి వస్తా, కానీ దివి నుంచి భూమికి నేను వస్తే భూమి బద్దలైపోయింది, నన్ను పట్టుకునేవాడు కావాలి, సురక్షితంగా నేలకు దించేవాడు కావాలి అన్నప్పుడు అలా చేయగలిగిన వాడు ఒక్క శివుడే. తన జటాజూటంలో బంధించి ఒక చిన్న పాయ ద్వారా నన్ను భూలోకంలో ప్రవేశపెడతాడు చెప్తాడు. దెన్ మరలా శివుడి కోసం తపస్సు, శివుడు కూడా ఓకే అంటాడు. ఇక గంగ దివి నుంచి మన భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ భూమికి డైరెక్ట్ తాకుండా మన శివుడు బంధించి నెమ్మదిగా ఒక పాయను భూమి మీదకి వదులుతాడు. ఈ భగీరథుడు ముందే వెళ్తాడు, వెనకేం వస్తూ ఉండేది. ఇలా వస్తున్న మూమెంట్ లో జాహ్న ముని అని చెప్పేసి ఒక మునీశ్వరుడు ఉంటాడు. ఆయన ఆశ్రమాన్ని మొత్తాన్ని కూడా గంగా ముంచెత్తేది. దాంతో జాహ్నముని కోపం వచ్చింది, గంగాని మొత్తం కూడా తాగేస్తాడు. మహానుభావ అని చెప్పేసి మరల భగీరథుడు ఆయన రిక్వెస్ట్ చేసి చివరికి ఓకే అని ఈ జహ్నువు, ఈమెని జాహ్నవేని అంటారు గంగాదేవుని, ఎందుకంటే ఆయన మింగేసి అతను చెవిని చదువుతాడు. సో జహ్నువులు అని అంటారు అన్నమాట చెవులని. లైక్ జాహ్నవేని అప్పటి నుంచి ఆ పేరు వచ్చింది జహ్నముని. సో మరలా చెవిలోకి వచ్చిన తర్వాత మరలా భూమి మీద వెళ్తున్న మూమెంట్ లోనే ఎక్కడైతే ఈ సగరులు ఉన్నారో అక్కడ వెళ్ళి వాళ్ళని తాగిన తర్వాత ఇక వారికి శాప విమోచన కలగటం, సద్గతులు కలగడం, ఇదంతా జరిగింది. భగీరథుడు ఆ రోజు చేసింది ఏంటిది, తన పూర్వీకులు వాళ్ళకి సద్గతులు కలగాలని ఘోర తపస్సు చేసి దివి నుంచి భూమికి గంగను తీసుకొని వచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పోలవరం అనే ఒక గంగని రాయలసీమ ప్రాంతాలకి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తీసుకెళ్లాలి. దానికి గాను ఈ పోలవరం రైట్ కెనాల్ ద్వారా దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ కృష్ణానదిలో కలుపుతారు. ఎక్కడ, ప్రకాశం బ్యారేజ్ దగ్గర, ఏగూరు అనుకోండి. అక్కడి నుంచి ఏం చేస్తారంటే ఈ వైకుంఠపురం ఉంది, అమరావతికి పక్కనే ఉండేది. అది ఏది, టెంపుల్ అమరావతి.
టెంపుల్ అమరావతికి 11 కిలోమీటర్ 9 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి వెళ్ళేటట్టుగా ఒక కెనాల్. దెన్ అప్పుడేంటి, పైన నాగార్జున సార్ నీళ్ళు కిందకి వెళ్ళాల్సినంత అవసరం ఉండదు. ఈవెన్ నాగార్జున సార్ రైట్ కెనాల్ ఉంది కదా, ఆ రైట్ కెనాల్ కి బొల్లాపల్లి రిజర్వాయర్ కనెక్టివిటీ పాయింట్. సో అది కంప్లీట్ చేస్తారు. అక్కడి నుంచి వెలుగొండ ప్రాజెక్టుకి వెళ్తుంది. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మార్కాపురం, గిద్దలూరు, ఆల్మోస్ట్ ప్రకాశం జిల్లా మొత్తం సస్యశ్యామలం అయిపోయింది. ఇంకా అయిపోయిందా? ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయిన అక్కడి నుంచి ఏం చేస్తారు, దీన్ని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్. ఈ వెళ్లే దారిలో ఎక్కడన్నా కనుక కొండలు కనుక ఉంటే సొరంగాలు, ఎక్కడన్నా కనుక లిఫ్ట్ చేయాలంటే లిఫ్ట్ చేయటాలు, అండ్ గ్రావిటీ ఏమీ లేకుండా డౌన్ లో వెళ్ళిపోయిందంటే గ్రావిటీ. సో లిఫ్ట్లు, తర్వాత గ్రావిటీ అండ్ కావాల్సిన కనెక్టివిటీ ఇలా చేసి చివరికి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కి వెళ్తారు. ఇక ఈ లోపు శ్రీశైలం రైట్ కెనాల్ అన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చూసారా, లైక్ అక్కడి నుంచి తీసుకున్న ఈ మధ్యలో చూసుకుంటూ ఉన్న పెన్ అనేది కనెక్టివిటీ నెల్లూరు సస్యశ్యామలం అయింది. అండ్ ఈ మధ్య తెలుగు గంగ మన చెన్నైకి తాగునీరు వెళ్తుంది, అది గాలేరు నగరి, హంద్రీనివా, ఇలా ఆల్మోస్ట్ అండి రాయలసీమలో అక్కడ ఉన్న ప్రాంతాలకి, కరువు ప్రాంతాలు ఉన్న ప్రతి చోటకి ఈ నీరు అనేది వెళ్ళిపోయింది. ఈ రిజర్వాయర్ల ద్వారా, కాలువల కనెక్టివిటీ ద్వారా, గ్రావిటీ కెనాల్స్ ద్వారా, లిఫ్టుల ద్వారా. అండ్ ఈ మధ్యలో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతున్నాయో ఆల్మోస్ట్ అన్ని కూడా పుష్కలంగా నీరు అనేది వచ్చేసింది. తర్వాత పోలవరం లెఫ్ట్ కెనాల్ తో వచ్చేసి అటు వైజాగ్ గాని ఈ మధ్య ప్రాజెక్టులకు సంబంధించి ఫిల్ చేయటం గానీ, ఆ పైన వచ్చేసి మన నాగావళి గాని, అక్కడ వంశధార ప్రాజెక్టులకు సంబంధించి మధ్య తోటపల్లి అన్నప్పుడు గానీ ఇవన్నీ కూడా కనెక్టివిటీ అయ్యే విధంగా చేస్తారు. సో ఇప్పుడు ఒకసారి చూసుకోండి, ఒక గోదావరి నుంచే మనకి రాజమహేంద్రం దగ్గర ఏదైతే బ్రిడ్జ్ అనేది ఉందో, కాటందర కట్టున్నాడు కదా ఆ బ్రిడ్జి, ధవళేశ్వరం, అక్కడ నీరు ఉడితే సొంతంగా వెళ్ళిపోవాలి. ఎంత అంటే 1950లో ఒక 55,000 టీఎంసీలో 4,000 టీఎంసీలు అంటారు. మన 2021కి లెక్కలు తీసినప్పుడు మొత్తం ఆన్ యావరేజ్ పర్ ఇయర్ 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంది. 3,000 టీఎంసీలు, అందులో 300 టీఎంసీ కరెక్ట్ గా మనం పట్టుకోగలిగితే చాలు, సస్యశ్యామలం ఏపీ అంత. ఇప్పుడు అదే చేయబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో ఉన్న ప్రాజెక్టులు ఒకసారి మీరు లెక్క తీయండి, రికార్డ్ అనమాట. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో జనవరి నెల వచ్చే నాటికి 74% వాటర్ ఉండి ప్రాజెక్ట్స్ ఏనాడు లేవు. ఈరోజు రిజర్వాయర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా చెక్ చేస్తే మొత్తం కెపాసిటీ 980 టీఎంసీలు ఏమో ఉండాల్సి ఉంటే ఈరోజు 740 టీఎంసీలు దాదాపు ఉన్నాయండి. అంటే అప్రాక్సిమేట్లీ 74% వాటర్ అనేది ఉండిపోయింది. రేపు ఇంకా ఎండాకాలం కరువు అనేదే ఉండదు, ఇక నెక్స్ట్ ఇయర్ కూడా కరువు అనేదే ఉండదు. ఈ లోపు కనుక ప్రాజెక్ట్స్ కనుక మన చంద్రబాబు చెప్పినట్టుగా తెలుగు తల్లికి జలహారతి అన్నట్టు ఇన్ టైం అన్ని కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే, ప్రజలు కనుక కట్టగలిగితే ఎక్స్ట్రాడనరీ ఆంధ్రప్రదేశ్ ని ఎవరు బీట్ చేయలేడు. దీనికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది ఏంటంటే 80,112 కోట్లు అన్నారు. ఓ రకంగా స్టేట్ అండ్ సెంట్రల్ రెండింటి మీద కలగలిపి చేయబోయే ప్రాజెక్ట్ అనేది అనుకోవచ్చు, హైబ్రిడ్ ప్రాజెక్ట్ అనేది అనుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఆడితో డీపీఎల్ కేర్ సబ్మిట్ చేసి అతను టెండర్లు పిలవబోతున్నారు. ఐఎమ్ షూర్ 2029 నాటికండి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీలో నెంబర్ 1 రా, సారీ ఇండియాలో నెంబర్ 1 రా అన్న పొజిషన్ అయితే ఖచ్చితంగా జనాల నోట్ నాడిద్ది. 2047 వచ్చే నాటికి ప్రపంచంలో గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నెంబర్ 1 స్టేట్ అని. ఇరిగేషన్ ప్రకారం చూస్తే చంద్రబాబుని మరో భగీరథుడు అంటే ఖాయం, కలియుగ భగీరథుడు అంటే ఖాయం, గోదావరి అయితే మరో కాటందర అంటే ఖాయం. సో సింపుల్ గా వీడియో క్లోజ్ చేస్తుంది. మీకు అర్థమైంది కదా, చంద్రబాబు నాయుడు అనబడే వ్యక్తి ఒక తెలుగు వాడి కాబట్టి మనందరం అదృష్టం, అందులో మాత్రం నో డౌట్.